దేవుని యొక్క ఒక్క దినము మనుషులకు 1000 సంవత్సరముల కంటే ఎక్కువ అని మనకు ఉపమానం చెప్తా ఉన్నాడు దేవుడు చేసిన దినాలు భూదినాలు కాదు. అప్పుడు ఆయన విశ్రమించిన దినం భూదినం అవుతుందా? 24 గంటలు అవుతుందా? కానే కాదు. ఎందుకంటే దినం అంటే ఒక గ్రహము తన చుట్టూ తాను తిరుగుట. కానీ దేవుడు మాట్లాడిన దినము ఒక భూమికి సంబంధించింది కాదు, ఒక జూపిటర్ కో ఏదో గ్రహానికో ఏదో సోలార్ సిస్టమ్ కో లేకపోతే ఏదో గెలాక్సీకో సంబంధించింది కాదు, కానీ సమస్త విశ్వానికి సంబంధించింది. ఎందుకంటే ఆయన కలుగజేసింది కేవలం భూమి తిరగడానికి 24 గంటలు పడితే సమస్త విశ్వం తిరగడానికి ఎన్ని గంటలు పడుతుంది? 1000 సంవత్సరాల కంటే ఎక్కువ. దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు, 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మనం ఈ భూమి మీద ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటిస్తే మనం ఆయన విశ్రాంతిలోకి ఇదే విశ్రాంతి దిన ఆచారం.